డీఎస్సీ అక్రమ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన కార్యక్రమంలో భాగస్వాములైన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్సీ అక్రమ నియామకం అంశం పాతాళ స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి రోజు నుంచే ఉద్యోగ నియామకాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిరసన తెలుపుతూ వస్తుంది. ఇదే క్రమంలో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష చేపట్టి భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలపై జరిగిన అక్రమాలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తూ మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిలే నిరాహార దీక్షలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు భాగస్వాములై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ శ్రేణులు నిరసన స్వరాన్ని పెంచారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఇవాళ చిత్తూరులో భారీ స్థాయి నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసులు నిరసనను భగ్నం చేస్తూ ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో భాగంగా చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డిని, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ప్రశాంతతగా డీఎస్సీ మీద జరిగిన అవకతవకల మీద రిలే నిరాహార దీక్ష 3 రోజులు చేసేసి ఈరోజు వచ్చేసరికి ప్రశాంతతగా మన గంగినేరు చెరువు దగ్గర నుంచి టువర్డ్స్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు రావాలనేసి పార్టీ ఆదేశాల మేరకు మేమందరూ కూడా బయలుదేరితే పోలీసు వాళ్ళు వచ్చేసరికి అక్రమంగా మా నాయకుడు ఎంసీ విజయానంద రెడ్డి గారిని అరెస్ట్ చేసి బంధించడం కూడా జరిగింది. మేమేం అడుగుతున్నామంటే డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతున్నాము. స్పోర్ట్స్ కోటాల్లో ఏదైతే అక్రమం జరిగిందో దాని మీద మేము ఈరోజు ప్రశాంతతగా మేము రిలే నిరాహార దీక్ష కానివ్వండి, అదేవిధంగా మేము కొన్ని నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉంటే పోలీసు వాళ్ళు సంబంధం లేకుండా వచ్చి మా నాయకుడిని విజయానంద రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలనే కదా మేము అడుగుతున్నాము. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీలో మేము స్వచ్ఛందంగా ర్యాలీలు చేసే కూడా మాకు నిరాహరిస్తే ఈ విధమైన గవర్నమెంట్ మనకు అవసరమా? ఒకసారి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రజలందరికీ కూడా ఒకటి నేను చెప్పేది ఏం రా అంటే, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఎక్కడిచ్చినారు? రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. ఎవరికి ఇచ్చినారు? ఎక్కడిచ్చినారు? అదేవిధంగా చదువుకున్న పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినారు. ఎక్కడిచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఫీజు రీఎంబర్స్మెంట్